శ్రీకృష్ణుడు అర్జునుడితో ఓ మాట అంటాడు, చాలా జన్మలు గడిచినాయి బాబు మీకు నాకు. ఏమంటాడు? చాలా జన్మలు. ఓ అర్జున, ఓ అర్జున, నీకు నాకు కొన్ని లక్షల జన్మలు గడిచినాయి ఇప్పటికి. నేను ఫస్ట్ నారాయణుణ్ణి, నువ్వు ఫస్ట్ నరుడివి. మన ఇద్దరికి చాలా జన్మలు గడిచినాయి, కొన్ని లక్షల జన్మలు గడిచినాయి. అవి నాకు తెలుసు, నత్వం వేత్త. నీకు తెలీదు, నీకు తెలీదు, నాకు తెలుసు. ఆ జన్మలన్నీ నాకు తెలుసు అని అంటాడు. అలాగే నేనెవరు అనే ప్రశ్న వేసామనుకోండి, ఏంటి సమాధానం? ఏంటి నేనెవరంటే ఏం చెప్పాలి? నేనెవరు అంటే ఏంటో తెలుసా? జీవుణ్ణి. చెప్పండి. నేనెవరిని? జీవుణ్ణి. ఈ జన్మలో ఈ పేరు వచ్చింది, ఈ జన్మలో నాకు వీళ్ళు వచ్చారు, ఈ జన్మలో ఇది వ్యవస్థ. అసలు నా పేరేంది? నేను జీవుణ్ణి, మీరు జీవుళ్ళే. మీకు చాలా జన్మలు నడిచినాయి, నాకు చాలా జన్మలు నడిచినాయి, కానీ మీకు తెలీదు, నాకు తెలుసు అంటా నేను. ఎలానో చెప్పనా? నేను జీవుణ్ణి అనుకోండి, మొట్టమొదట్లో వస్త్రధారణ కూడా తెలియదు నాకు. మొట్టమొదటి జన్మల్లో వస్త్రధారణ ఉంటుంది, వస్త్రధారణ ఉండాలి అనేది కూడా తెలియని స్థాయిలో నేనేం చేశానంటే ప్రకృతిని ఆరాధించా. ఎవరిని ఆరాధించా? ప్రకృతిని ఆరాధించా. ప్రకృతి అంటే ఏంటి? రాళ్ళు రప్పలు, ఈ రాళ్ళు రప్పలు ఏవైతే ఉంటాయో వీటిని ఆరాధించా. ఎందుకు? నేను అప్పుడు నేను అప్పుడు ఆ స్థితిలో ఉన్నా కాబట్టి ప్రకృతిని ఆరాధించా. తర్వాత కాస్త వస్త్రధారణ ఇవన్నీ వచ్చినాయి, కొంచెం నాగరికత పెరిగింది. నాగరికత పెరిగాక ప్రతి పదార్థము పంచభూతాల నుండి తయారవుతుందని తెలుసుకుని పంచభూతాలను ఆరాధించడం మొదలుపెట్టా. భూమిని ఆరాధించా, నీటిని ఆరాధించాను, అగ్నిని ఆరాధించాను, గాలిని ఆరాధించాను, ఆకాశాన్ని కూడా ఆరాధించాను, పంచభూతాలను ఆరాధించాను. కొన్ని సంవత్సరాలు నడిచిన తర్వాత నాకు కొంత అవగాహన వచ్చింది, వీటన్నిటికంటే లోపల ఉండే శక్తి ప్రధానమైంది అని తెలుసుకుని శక్తి ఆరాధకుడిగా కొన్నాళ్ళు ఉన్నా. ఆ శక్తికే రాముడు అని పేరు పెట్టా, ఆ శక్తికే కృష్ణుడు అని పేరు పెట్టా, ఆ శక్తికే హరి అని పేరు పెట్టా, ఆ శక్తికే హరుడు అని పేరు పెట్టా. అలా పేర్లు పెట్టి వాటిని ఆరాధించుకుంటూ వచ్చా. ఇప్పటి వరకు బాగానే ఉంది. ఇక ఇప్పుడు ప్రస్తుత కాలంలో వచ్చాను, ఇప్పుడు జీవుణ్ణి. ఇప్పుడు నేను దేన్ని ఆరాధిస్తున్నా? ఏమనుకోవద్దు, నిజాన్ని చెప్తా. ఏం ఆరాధిస్తాను చెప్పనా? వ్యక్తిని ఆరాధిస్తున్నా. ఏం ఆరాధిస్తున్నా? వ్యక్తిని. సిగ్గేయడం లేదా? వ్యక్తిని ఆరాధిస్తున్నా. అవునా కదా? నేను చెప్పింది కరెక్టే కదా? వ్యక్తిని ఆరాధించడం ఏంటండి సిగ్గు లేకుండా? ఇంత జన్మలు ఎత్తి నువ్వు ఇంకా ఎదగాలి కానీ వ్యక్తిని ఆరాధించడం ఏంటి? అసహ్యంగా అనిపించట్లేదా? అవునా కదా? నేను చెప్తుంది కరెక్టే కదా? ఎందుకు వ్యక్తిని ఆరాధిస్తున్నారు? ఇప్పుడు మీరు చూడండి, నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. ఒకడు ఉంటాడు, ముందు జనాల్లోకి రావడం కోసం శివుణ్ణి వెనకాల పెట్టుకుంటాడు. అబ్బా శివుడు ఉన్నాడు కదా అని చెప్పేసి పిచ్చి గదవలు వీళ్ళందరూ వెళ్తారు అక్కడ గుంపులుగా. తర్వాత వాడే దేవుడు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది వాడికి. అందరూ ఇక ఈ పిచ్చి గదవలందరూ పొగుడుతుంటారు కదా, నువ్వే శివుడు అని. ఇక దాంతో నేనే శివుడిని అనుకుని ఏం చేస్తాడు? వెనకనున్న శివుడిని ముందుకు తెచ్చి వాడి దగ్గర కింద పెడతాడు, వీడి పైన కూర్చుంటాడు. ఇక మనం చూడట్లేదా సమాజంలో? చూస్తున్నాం గురుజీ. ఇంతకంటే మానవ జాతికి ఇంతకంటే దిగజారడం ఉంటుందా? చెప్పండి. ఇలా పెట్టాడు. అట్లాంటి ఎదవలు ఉన్నారు శివుని ముందు పెట్టుకోవడం. అప్పటిదాకా శివుడు వెనక ఉంటాడు, వీడికి ఎప్పుడైతే పేరు వచ్చాయో అప్పుడు శివుడు ముందు ఉంటాడు. ఇలాంటి దౌర్భాగ్యపు వ్యవస్థ మనం ప్రోత్సహించకూడదు. మనకు అర్థమైంది ఏంటంటే, నేను ఎవరినైతే ఆరాధించానో వాళ్ళందరూ బాగానే ఉన్నారు. చెప్పండి. నేను ఎవరినైతే ఆరాధిస్తున్నానో వాళ్ళందరూ బాగున్నారు. ఇప్పటిదాకా నా జీవ ప్రయాణంలో నేను ఎవరినైతే ఆరాధించానో వాళ్ళందరూ బాగానే ఉన్నారు. రాళ్ళు రప్పలు బాగానే ఉన్నారు, ఆరాధించానో వాళ్ళందరూ బాగానే ఉన్నారు. ఇప్పుడు నేను ఎవరిని ఆరాధించాలంటే నన్ను నేను ఆరాధించుకోవాలి.
ఇప్పుడు నన్ను ఆరాధించుకోవాలి. ఇప్పుడు నాకు కొన్ని తెలిసి వచ్చింది. ఇన్ని జన్మలు ఎత్తాం కదా, ఇన్ని జన్మల్లో చూసాం కదా, ఇప్పుడు నాకు తెలివి తెలిసింది. నేను ఎవరినైతే ఆరాధిస్తానో వాళ్ళు బాగుపడుతున్నారు. అవునా కదా? అవును. నేను ఎవరినైతే ఆరాధిస్తానో వాళ్ళు అద్భుతమైనటువంటి వ్యవస్థలోకి వెళ్ళిపోతున్నారు. నేను మాత్రం అక్కడే ఉండుతాను. ఇంకా మాట్లాడితే ఇంకా అధమగతిలో ఉంటున్నా. అవునా కదా? నేను ఎవరినైతే ఆరాధించానో వాళ్ళందరూ గొప్ప గొప్ప వాళ్ళు అయిపోతున్నారు. ఇది తెలిసింది నాకు. ఇప్పుడు నేనేం చేయాలి? నన్ను నేను ఆరాధించుకోవడం తెలుసుకోవాలి. నిన్ను నువ్వు ఆరాధించుకో. ఎందుకంటే నీలో శ్వాస ఉంది, నీలో శక్తి ఉంది. ఏం లేదు నువ్వు ఆరాధించుకోకపోవడానికి? అన్నీ ఉన్నాయి నీలోనే. కాబట్టి ఇన్ని జన్మలు అయిపోయినాయి కదా, ఇప్పుడు నాకు కొంచెం తెలివి వచ్చింది. ఏంటి అంటే, ఇప్పటిదాకా నేను ఆరాధించిన వాళ్ళందరూ బాగుపడ్డారు, బాగుపడితే బాగుపడి ఇక నుండి నేను బాగుపడతాను. ఏం చేయాలి? నన్ను నేను ఆరాధించుకుంటా. ఏం తప్పు లేదు. ఎందుకంటే శాస్త్రం కూడా అదే చెప్పింది. అహం బ్రహ్మాస్మి అంది. త్వం బ్రహ్మాసి అనలా. ఏముంది? అహం బ్రహ్మాస్మి అంది. నీలోనే మొత్తం ఉంది. నిన్ను నువ్వు ఆరాధించుకో. తప్పు కాదు అది, అహంకారం కాదు అది, తెలివి. ఇన్ని జన్మలు ఎత్తే కదా జీవుడిగా ఇన్ని చూశాను. అన్ని చూసిన తర్వాత తెలివి రావాలా వద్దా? రావాలి. అదే తెలివి. ఏంటి అంటే నన్ను నేను ఆరాధించుకోవడం. నన్ను నేను ఆరాధించుకో, తప్పేం కాదు. అర్థమైందా? నీ శ్వాసను గమనించుకో, నీ శ్వాసను పెంచుకో. అదే ట్రాన్స్ఫర్మేషన్. చెప్పండి. ట్రాన్స్ఫర్మేషన్ అంటే అదే. నిన్ను ఎదిగేలా చేయాలి. నిన్ను ఎవరు రక్షించరు. ట్రాన్స్ఫర్మేషన్ మీరు అనుకుంటారు కానీ మనల్ని గురువు ఎవరు రక్షించడు, దేవుడు ఎవరు రక్షించడు, ఏ వ్యక్తి రక్షించడు సృష్టిలో. వృధా ప్రయాసది. నేను మిమ్మల్ని రక్షిస్తా అన్నాను అనుకోండి, అది మోసం. అది నన్నే నేను రక్షించుకోలేను, మిమ్మల్ని ఎట్లా రక్షిస్తా? అవునా కదా? ఎవరిని ఎవడు రక్షించుకోడు. సృష్టిలో భూమిని ఎవరన్నా రక్షిస్తున్నారా? చెప్పండి. భూమిని ఎవరన్నా లేదు. భూమిలో ఉండే ఎలక్ట్రోమాగ్నెటిక్ వ్యవస్థ ఏదైతే ఉందో అది తను రక్షించుకుంటూ వెళ్తుంది. తను రక్షణగా పెట్టుకున్న ఓజోన్ పొర ఏదైతే ఉందో అది తను రక్షిస్తుంది. ఎవరిని ఎవరు రక్షించుకోవట్లేదు. వాళ్ళని వాళ్ళు రక్షించుకునే ప్రయత్నంలో అన్ని రక్షింపబడుతున్నాయి తప్ప ఎవడో వచ్చి ఎవరిని రక్షించడం అనేది సృష్టిలో లేదు. పొరపాటున ఇట్లా అడుక్కోవడం అనేది మానేసేయాలి మనం. అర్థమైందండి? ఇది బేసిక్ దగ్గర నుండి మనకు తెలియాలి. ఎవ్వరు ఎవరిని రక్షించరు, ఎవరిని ఎవరు కాపాడరు. అర్థమవుతుందమ్మా? వ్యక్తి పూజలు, వ్యక్తి ఆరాధన అనేది మానవ జాతికి కళంకం. అర్థమైందండి? ఏ వ్యక్తి దేవుడు కాడు. నేను దేవుణ్ణి అనగానే ఎట్ట నమ్ముతారు పిచ్చోళ్ళలాగా? ఏమండి, నాకు ఇప్పటికీ అర్థం కాని సందేహం అదే. ఎట్ట నమ్ముతారు నేను దేవుణ్ణి అంటే? ఒక మనిషి ఎందుకు నమ్మట్లేదు? ఇప్పుడు చాలా మీరు అంటున్నారు, రేపు మాపు నేను ఒకటి మంచి గడ్డలు పెంచి చేసి వేరే దేవుణ్ణి అంటే నా ముందు 1000 మంది కూర్చుంటారు. మరి పన్నెమా? అట్లా అయితే నమ్ముతారు గురించి. 1000 మందిని కూర్చోబెడతా నేను. విస్మరైజ్ చేయాలి జనాలని. సత్యాన్ని నమ్మరు. పిచ్చోళ్ళకి కొదవ చెప్పండి ఈ భారతదేశంలో? కొదవలేదు. దేవుడు అనేది ఒక బలం. అర్థమైందండి? మనకు పూర్వం ఏం చేశారంటే దేవుడు అనేది ఒక బలంగా చేసి, దేవుణ్ణి కేంద్రంగా చేసి సైన్స్ ని డెవలప్ చేశారు. అర్థమైనా? ఒక సైన్స్ ని డెవలప్ చేశారు. శివలింగంలో ఒక సైన్స్ ఉంటుంది, విగ్రహాలలో ఒక సైన్స్ ఉంటుంది, వికనస సంప్రదాయంలో నిర్మింపబడ్డ దేవాలయాల్లో సైన్స్ ఉంటుంది. దైవాన్ని, ఎందుకంటే దైవం అందరికీ సంబంధించిన వ్యక్తి కాబట్టి, సైన్స్ అందరికీ చేరాలి కాబట్టి, అట్లా దైవం అనే దాన్ని పెట్టుకొని సైన్స్ ని డెవలప్ చేశారు. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? తెలుసా? దైవం అనే పేరు పెట్టుకొని జనాలని ఇది చేయడానికి ప్రయత్నం జరుగుతున్నాయి. ఎందుకంటే దైవం అనగానే బలహీనత అయిపోయింది. దైవం బలహీనత కాకూడదు, బలం అవ్వాలి. దైవం నాలోనే ఉంది, శ్వాస రూపంలో ఉంది. అది మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అది ట్రాన్స్ఫర్మేషన్. అర్థమైందండి? అసలు ఎంత టైం మీకు ఆదా అవుతుంది? అడ్డమైన వాళ్ళ చోటుకి వెళ్లకుండా, అడ్డమైన వాళ్ళ స్పీచ్లు వినకుండా ప్రశాంతంగా కూర్చొని హాయిగా మీ శ్వాసను మీరు గమనిస్తూ, శ్వాస బలహీనంగా ఉందా, శ్వాస బలంగా ఉందా తెలుసుకుంటూ, బలమైనటువంటి శ్వాసకి ఏమేమి ఉంటాయి ఇవన్నీ చెప్పుకుందాం.
మీకు ఈ ప్రాణాయామం టైంలో మొత్తం ఈ శ్వాసకు సంబంధించిన A to Z మీకు అందించే ప్రయత్నం చేస్తా. అర్థమైందండి? శ్వాసని పట్టుకుంటే అన్నిటినీ పట్టుకున్నట్టే, శివుణ్ణి పట్టుకున్నట్టే, మీరు శివాన్ని పట్టుకున్నట్టే. అర్థమైందా? శ్వాసను పట్టుకుంటే అహాన్ని పట్టుకున్నట్టే. మీరు మూడింటిని పట్టుకోవాలి. చెప్పండి. మూడింటిని పట్టుకోవాలండి. మీరు ఎప్పుడు కూడా మూడింటిని ఫోకస్ చేస్తూ ఉండాలి. మూడింటిని లక్ష్యాలుగా పెట్టుకోవాలి. అదేంటంటే ముందు ఇహం. ఇహం అంటే ఇప్పుడు ఏంది? ఇప్పుడు సంగతి ఏంటి? ఇప్పుడు సంగతి ముఖ్యమా కాదా? అవును గురించి. ఇప్పుడు ఏంది నాకు? రేపెప్పుడో కాదు, రేపెప్పుడో మోక్షం, రేపెప్పుడో ముక్తి కాదు, ఇప్పుడేంది? ఇహం పట్టుకోవాలి నువ్వు. తర్వాత ఏం పట్టుకోవాలి? అహం. ఏం పట్టుకోవాలి? అహం. చెప్పండి. అహం అంటే ఇక్కడ పలకాలి. అహం అహం అనాహతం దగ్గర రావాలి. అహం అహం పట్టుకోవాలి. తర్వాత ఏం పట్టుకోవాలి? సోహం పట్టుకోవాలి. ఈ మూడింటిని లక్ష్యాలుగా పెట్టుకొని శ్వాసతో ఆ మూడు అంశాలను పట్టుకోగలిగితే మీ అంతటి మీరు ట్రాన్స్ఫార్మ్ అవుతారు. అర్థమైందండి? పూర్తి స్థాయిలో ట్రాన్స్ఫర్మేషన్ శ్వాసతో జరుగుతుంది తప్ప మీకెవరో వచ్చి శక్తిపాతాలు చేయాలా? చెప్పండి. ఎంత అబద్ధం అది. నేను శక్తిపాతం చేస్తా, రండి, తల మీద చేతులు పెడతా. ఏంది పంచాంగం? ఈ కాలంలో నేను ఎలా ఉన్నానా అనిపిస్తుంది నాకు. ఎలా జీవించాలా అనిపిస్తుంది. నిజమా కాదా నేను చెప్తుంది? కరెక్టేనా కదా? మనిషై పుట్టావు, ఇన్ని జన్మలు నడిచినాయి. ఎక్కడుంది ఆ తెలివి? ఎవడో శక్తిపాతం చేయాలా నీకు? ఎవడో ఈ విగ్రహాల్లో ఏదో ఉంది, ఆ రాయిలో ఇది ఉంది, ఈ పేరు మారిస్తే ఏదో అవుతుంది. తార్కికంగా నీకు నువ్వు అర్థం చేసుకొని సాధన పరంగా చేసుకోవాలి. ఏది చేసినా ఎవడో వచ్చి చేసేది కాదు. ఇదన్నీ అర్థం అవుతుందండి. కొంచెం మనమేమి అదేమి దోషం కాదు. నిన్ను నువ్వు నమ్ముకోవడం ఎక్కడ ఎవరు ఏ శాస్త్రంలో కూడా నిన్ను నువ్వు నమ్ముకోవడం అనేదాన్ని దోషంగా చెప్పలా. మనమేమి గురువులను అవమానించట్లేదు, దైవాన్ని అవమానించట్లేదు, ఎవరిని అవమానించట్లా. నన్ను నేను నమ్ముకుంటా అంటే తప్పేముంది? తప్ప లేదు. అర్థమైందండి? ఎందుకంటే సృష్టిలో ఉండేది నిన్ను నువ్వు బాగు చేసుకోవాలి. ఇప్పుడు భూమి అగ్ని పర్వతంలాగా ఉండేటటువంటి భూమి, అగ్నితో ఉండే భూమి ఇంత మంచిగా గొప్పగా ఎట్లా తయారైంది? తను తాను మార్చుకుంటూ, తను తాను డెవలప్ చేసుకుంటూ, తను తాను రూపాంతరీకరణ చేసుకుంటూ ఇంత బాగా తయారైంది. సృష్టిలో ఏ పదార్థం కూడా అదంతటదే మారే ప్రయత్నం చేస్తుంది తప్ప ఎవరో వస్తాడు, ఎవరో నన్ను మారుస్తాడు, ఎవరో నాకేదో చేస్తాడు అనే భావజాలం సృష్టిలో ఎక్కడ ఏ కోశం ఏ అణువులోనూ ఉండదు. ఒక మనిషిలో ఉంది. అర్థమైందండి? అది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు బాగానే ఉంటుంది కానీ రేపటి తర్వాత జనరేషన్స్ చాలా ఇబ్బంది పడతారు. అర్థమైందండి? మీ పిల్లలు ఎలా ఉండాలి చెప్పండి? మన జనరేషన్స్ ఎలా ఉండాలి? గట్టిగా ఉండాలనుకుంటామా? చిన్న అలజడి వస్తే భయపడేటట్టు ఉండాలనుకుంటామా? ఏ సమస్య వచ్చినా సరే నేను చూసుకుంటా అనేటట్టు ఉండాలి. అలాంటి ధైర్యం మీకు శ్వాస ఇస్తుంది, మీ లోపల ఉండే స్వరూపం ఇస్తుంది, మీ లోపల ఉండే అహం ఇస్తుంది. ఎవడి మీద ఆధారపడమని ఈ తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు. వాడి గురువు, వాడి దగ్గరికి వెళ్ళు, వాడిని ఆరాధించు, వాడిని పూజించు, తల్లిదండ్రులే చెప్తున్నారు. ఇంతకంటే దరిద్రం ఎక్కడుంది? అవునా కాదా? పిల్లలకి తల్లిదండ్రులే. అవును గురుగారు. సో ఇటువంటి సిచ్యువేషన్స్ సాధనకి మంచిది కాదు, ఇహానికి మంచిది కాదు, అహానికి మంచిది కాదు, సాధనకి దేనికి పరమార్థానికి కూడా పనికిరాదు. ఎప్పుడైతే మీరు శ్వాసను పట్టుకుంటారో, శ్వాసతో మిమ్మల్ని మీరు నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తారో అప్పుడు వీటి నుండి మనం దూరం అవుతాం. అర్థమైందండి? అర్థమైందా? ఎవరికి వాళ్ళే రక్షించుకోవాలి, ఎవరిని వాళ్ళే రక్షించుకోవాలి. అలా రక్షించుకోవడానికి కావాల్సినవన్నీ ఇచ్చాడు భగవంతుడు. ఇచ్చాడు ఇవ్వలేదా? చీమ దగ్గర నుండి నీ వరకు ప్రతి దానికి లోటు లేకుండా ఇచ్చాడు. తను రక్షించుకోవాల్సిన కావాల్సినవన్నీ ఇచ్చాడు. ముళ్ళపందిని చూడండి,
ముళ్ళు పెట్టాడు. తాబేలుని చూడండి, డొప్ప పెట్టాడు. చేపను చూడండి, తెలివిని పెట్టాడు. ఈ దేవుడు ఏం చేయాలి? ఇంకా నన్ను ఎవడో రక్షించాలంటే ఏం చేయాలి? సో ఇది మన సాధనలో పురోగమించడానికి ఇది ఒక ప్రతిబంధకం. అది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి. మనల్ని ఎవ్వరూ రక్షించరు. ఇంకా మాట్లాడితే మోసం చేస్తారు, ఇంకా మాట్లాడితే వెనక్కి నెడతారు, ఇంకా మాట్లాడితే అజ్ఞానంలో కూరుకునేలా చేస్తారు తప్ప రక్షించడం అనే క్వశ్చనే లేదు. అర్థమైందా? రక్షించడం అనే క్వశ్చనే లేదు. మీకు మీరు తెలుసు, నా లోపల ఉన్నది శ్వాస, నా లోపల ఉన్నది స్వరూపం, నా లోపల ఉన్నది శక్తి. వాటిని పట్టుకుందాం. ఏది నిజం, ఏది వాస్తవం, ఏది అబద్ధం, ఏది నిజం చూసుకుందాం, విశ్లేషణ చేద్దాం. ఇది మనకు నచ్చింది, దీన్ని ఆచరణలో పెట్టుకుందాం, లాభాలు పొందుదాం. అంతే. అంతేనా కదా? ఇప్పుడు నేను శ్వాస గురించి చెప్పాను అనుకోండి, ఇంకో వ్యక్తి ఉంటాడు నాకంటే ఎక్కువ పరిశోధన చేసి ఉంటాడు, వాడు చెప్పుంటాడు, సబ్జెక్ట్ తీసుకుంటాం, డెవలప్ అవుతాం. అంతే కదా? అవునా కదా? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్యాన్ని, జ్ఞానాన్ని, అనంతమైనటువంటి స్థితిని బ్రహ్మ అంటున్నారు. అంతే. ఇక్కడ ఎక్కడ ఎవరిని, వ్యక్తిని ఎవరు పూజించట్లా. ఏ శాస్త్రంలోనూ వ్యక్తుల గురించి, వ్యక్తిని ఆరాధన అనేది మన ఉపనిషత్తుల్లో కానీ శాస్త్రాల్లో కానీ ఎక్కడా ఉండదు. ప్రతిదానికి వ్యక్తికి ఆపాదించి మనమే భ్రష్టు పట్టిపోతున్నాం. ప్రతిదానికి వ్యక్తి. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటే ఆడెవడో వ్యక్తికి చూపిస్తావు. అది అది వ్యక్తికి సంబంధించింది కాదు. నీ లోపల గ్రాహ్యం అనేటటువంటి ఒక ఎనర్జీ ఉంది, గ్రాస్పింగ్ పవర్ అంటాం. ఆ గ్రాస్పింగ్ పవర్ బ్రహ్మలాగా నువ్వు సృష్టించేలాగా చేస్తుంది, శివుడిలాగా ప్రొఫెషనల్ గా ఉండేలా చేస్తుంది, విష్ణువులాగా నువ్వు వ్యాపించేలాగా చేస్తుంది. ఇంత తత్వం ఉంటుంది ఆ శ్లోకంలో. నీ లోపల ఉండే గ్రాస్పింగ్ పవరు నిన్ను బ్రహ్మ, విష్ణు, శివులతో సమానమైనటువంటి లక్షణాలు కలిగిన వ్యక్తిలాగా నిన్ను తయారు చేస్తుంది అనే అర్థం ఉంటుంది అందులో. అట్లా అర్థం తీసుకో. ఆడెవడో గురువు అంటాం, ఆడే బ్రహ్మ, ఆడే విష్ణు, ఆడే శివుడు అని చెప్పి మొక్కుతాం. నాశనం. అదొక ఎపిసోడ్. అర్థమైనా? ఇట్లా ప్రతి శ్లోకాన్ని, ప్రతి అంశాన్ని వ్యక్తికి పెట్టి, ప్రదేశాలకు పెట్టి భ్రష్టు పట్టిపోతున్నాం మనమే. భగవద్గీత చూసామన్నాడు. ఏ భగవద్గీత వ్యాఖ్యానం చూడండి, పెద్ద పెద్ద స్వామీజీలే. ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటే, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకా పాండవ శోకిమ కుర్వత సంజయ్ అంట. క్షేత్రజ్ఞ విభాగ యోగంలో క్షేత్రం అంటే ఏంటి? ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధేయత అని స్పష్టంగా చెబితే, ధర్మక్షేత్రం కురుక్షేత్రం అదేదో ప్లేస్ ఉంటుంది, అక్కడ కౌరవులు పాండవులు యుద్ధం చేసుకున్నారు అని రాస్తారు. అవునా కదా? ఇది చాలు కదా మనం భ్రష్టు పట్టిపోవడానికి. అక్కడ ఆయన ఏం చెప్పారు స్పష్టంగా, ఇదం శరీరం కౌంతేయ, ఈ శరీరాన్నే నేను క్షేత్రం అంటున్నాను, ఈ క్షేత్రంలోనే ధర్మం ఉంది, ఈ క్షేత్రంలోనే కురు అంటే చేయడానికి సంబంధించిన అంశాలు, ధర్మానికి సంబంధించిన అంశాలు రెండు ఉన్నాయి. ఈ రెండింటి మధ్యలో గొడవ జరిగింది, ఆ రెండింటి మధ్య సమన్వయం ఎలా జరుగుతుందో తెలుసుకోవడమే భగవద్గీత. అక్కడ యోగం కుదురుతుంది. అర్థమవుతుందండి? లోపల జరిగే కురుక్షేత్రాన్ని తెలియజేసేది భగవద్గీత అయితే, బయట జరిగే కురుక్షేత్రాన్ని ప్రవచనకారులు చెప్తుంటారు బ్రహ్మాండంగా వర్ణిస్తూ. అవునా కదా? ఇంత మోసం జరుగుతుంది బయట. సార్ ఒక ప్రశ్న అడగొచ్చా? సార్ మీ గురువు గారు ఎవరండి? శ్వాస. అంటే మీరు ఈ సాధన క్రియాయోగ ఏదైతే శ్వాస అంతే. నాకు నేనే గురువుని, ఏమన్నా ప్రాబ్లమా? వద్దు. వ్యక్తికి సంబంధించిన ఏవి అవసరం లేదు మనకి. అర్థమైందా? వ్యక్తులు వద్దు మనకి. కావాలా? ఏం అవసరం లేదు. ఎందుకండి వ్యక్తులు వాళ్ళకేమి, వాళ్ళు పతంజలి ఉన్నాడు, నేను ఇంత శాస్త్రాన్ని రచించాను, నన్ను పొగడండి అని ఆయనే చెప్పుకోలేదు కదా. అవునా కదా? మనం ఎదగాలి, మనం ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి, ట్రాన్స్ఫర్మ్ అవ్వాలి, మనం మారాలి. మనం భూమి ఎలా అయితే మారిందో, భూమి ఎలా అయితే గొప్పగా చేంజ్ అయిందో అట్లా నువ్వు మారాలి. అంతే. నువ్వు మారడం కోసం అవన్నీ ఉన్నాయి. అర్థమైనా? అది ఎప్పుడు నీకు అర్థం అవుతుందో అప్పుడు మార్పు మొదలవుతుంది. అర్థమైందండి? ఎవరి కోసమో నువ్వు కాదు, నీ కోసం నువ్వు, నీ కోసమే ఇదంతా.
అవునా కదా? జీవుడికి నీ జన్మలు ఎత్తావు కదా, అందరిని ఆరాధించావు కదా, వాళ్ళందరూ ఎదిగారు కదా, నువ్వేమయ్యావు? నువ్వేమయ్యావు చెప్పండి? నువ్వేమి కాల. ఎక్కడున్నావు అక్కడే ఉన్నావు. వద్దు, ఇప్పుడు నన్ను నేను ఆరాధించుకో. ఎలా ఎదుగుతావు చూడు, ఎలా స్టెప్ బై స్టెప్ ఫ్లైట్ లో ఎక్కినట్టు వెళ్తావు. అర్థమైందండి? దానికి సంబంధించిన సాధన వ్యవస్థ మనం చెప్పుకుంటూ వెళ్తాం, గైడ్ చేసుకుంటూ వెళ్తాం, ఇబ్బంది ఏం లేదు.